ఇటు హైదరాబాద్ నగరంలో పల్లె వాతావరణం సంతరించుకునేలా ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించేటటువంటి వేడుక పశు సంక్రాంతి. సంక్రాంతి పండుగ తర్వాత మొదటి శుక్రవారం చేసుకునేటటువంటి వేడుక పశు సంక్రాంతి జాతర. సో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారులందరూ కూడా ఒక చోట చేరి ఇటు పశు సంక్రాంతి వేడుకను జరుపుకుంటూ ఉంటారు. కుతుబ్ షాహీ కాలం నుంచి కూడా ఈ పశు సంక్రాంతి వేడుక జరపడం అనేది ఒక ఆనవాయితీగా మారిందని చెప్పొచ్చు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాడి ఆవులను, గేదెలను అన్నీ కూడా ఈ జాతరకు తీసుకొచ్చి కొనుగోలు చేస్తారు. ఇక్కడ ఏదైతే పశువులను కొంటే వారికి అదృష్టం కలిసి వస్తుంది అంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతుల నమ్మకం. సంక్రాంతి పండుగ తర్వాత జరుపుకునేటటువంటి వేడుక ఈ పశు సంక్రాంతి వేడుక అని చెప్పవచ్చు. సో నార్సింగ్లో ఈ వేడుక ప్రతి ఏడాది కూడా కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రస్తుతం నేను నార్సింగ్లో ఉన్నాను. నార్సింగ్ మార్కెట్లో మనం చూడొచ్చు ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆవులు, గేదెలు, పాడి ఆవులు ఏవైతే ఉన్నాయో పశువులన్నింటినీ కూడా ఈ వేడుకలో తీసుకువస్తున్నటువంటి పరిస్థితి. సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే పాడి ఆవులను, గేదెలను తీసుకువచ్చి ఈ ప్రదర్శనలో ఉంచుతారు. ఇక్కడ కొనుగోలు, అమ్మకాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉండడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. అంటే దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఇక్కడ ఈ పశు సంక్రాంతి వేడుక ఉందని చెప్పవచ్చు. సో ఏదైతే ఇటు కుతుబ్ షాహీ కాలం నుంచి కూడా ఈ వేడుకను ఇక్కడ ఘనంగా నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. ఈ పశు సంక్రాంతి వేడుకకు సంబంధించి ప్రత్యేకత ఏంటని కూడా తెలుసుకుందాము. చెప్పండి, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో పూర్తిగా కాంక్రీట్ జంగిలైనటువంటి భాగ్యనగరంలో ఒక పల్లె వాతావరణం సంతరించుకునే విధంగా సో ప్రతి ఏడాది కూడా ఈ వేడుక నిర్వహిస్తుంటారు. అసలు ఏంటి, అసలు దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ముందుగా పశు సంక్రాంతి రైతులకు, వ్యాపారస్తులందరికీ పశు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇది నిజాం కాలం నుంచి ఆచారం ఇది వస్తున్నది. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండుగ తర్వాత పంటలు పండి వాళ్ళందరూ పంటలు అమ్మి మిగిలిన డబ్బుతోటి మళ్ళీ వ్యవసాయం చేయాలి. కాబట్టి ఇక్కడ కొత్తగా గేదెలు కానీ, ఆవులు కానీ, ఎడ్లు, బర్రెలు అవన్నీ తీసుకొని పోతారన్నమాట. ఇక్కడ ఎవ్రీ సంక్రాంతి సెకండ్ వీక్ సంత జరుగుతుంది, జాతర. ఇది పశు సంక్రాంతి జాతర. ఇక్కడంతా అన్ని రాష్ట్రాల నుంచి, ఇక్కడ హర్యానా, గుజరాత్, దులియా, పంజాబ్, ఆంధ్ర, అక్కడ అన్ని నుంచి ఇక్కడ వస్తాయి. వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ గేదెలను విక్రయిస్తారు. ఇక్కడ కొద్దిగా ఇవన్నీ ఇప్పుడే ఫస్ట్ రాగానే ఇంత జాతరలో ఇన్ని 500, 1000 బర్రెలు, ఆవులు ఉంటాయి కాబట్టి చౌకగా ఉంటుంది. కాబట్టి అందరు వచ్చి అమ్మి ఇక్కడ కొంటారు. పశు సంక్రాంతి ప్రతి ఇయర్ ఇక్కడ మన సంక్రాంతి వెళ్ళిన 2వ వారం జరుగుతుంది. మరి పశు సంక్రాంతికి అందరికీ ధన్యవాదాలు. మీడియా సోదరులందరికీ, మరి పశు సంతకు వచ్చినట్టు వ్యాపారులకు, పాల వ్యాపారులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా దగ్గర నార్సింగ్లో స్పెషల్ ఏంటంటే వేణుగారు చెప్పినట్టు పూర్వం 400 సంవత్సరాల నుంచి ఫస్ట్ అప్పటి నుంచి ఉన్నటువంటి సంత. ఈ సంతలో స్పెషల్ ఏంటంటే ప్రతి హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నుంచే బళ్ళు వెళ్ళేటివి. అప్పుడు పాల వ్యాపారులు ఈయనే కొనుగోలు చేసేవారు. కానీ ఈడ ఏంటంటే స్పెషల్గా ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి వీడికి అన్ని పాడి పశువులు కానీ, ఆవులు కానీ అన్ని మంచి భారీ ఈ స్పెషల్గా ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పశువులు కానీ, ఆవులు కానీ స్పెషల్గా ఈరోజు అట్రాక్షన్ ఉంటాయి. మళ్ళీ ధరలు కూడా ఈ ఒక్కొక్కటి 2 లక్షల పైనే ఉంటుంది, తక్కువ ఉంటుంది. కనుక ఈ పశు సంక్రాంతి అందరూ కూడా, ఎందుకంటే దీన్ని విజయవంతం చేసి ఇందులో కొని గ్రాండ్గా మేము పశు సంక్రాంతిలో ఆవులు, బళ్ళు కొన్నామన్న ధీమతో మా వ్యాపారులు అంతా ఇక్కడికి వస్తాం. మనం చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎలా జరుపుకుంటున్నారు ఈ పశు సంక్రాంతికి సంబంధించి? ముందుగా పశు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నేను నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్. ఇక్కడ మా చైర్మన్లో లోకల్ లీడర్స్ అందరూ వచ్చున్నారు. సంక్రాంతి అయిన 2వ వారం దీనికి మనం ఇక్కడ పశు జాతర చేస్తారు. ఇక్కడ నుంచి ఎంతోమంది రైతులు వస్తారన్నమాట. వాళ్ళ యొక్క సంవత్సరం బట్టి పెంచుకున్న ఏవైతే పశువులు ఉన్నాయో, గేదెలు కానీ లేకపోతే ఆవులు కానీ, అవి తీసుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడ అన్ని హెల్దీవే దొరుకుతాయన్నమాట. నార్సింగ్లో ఏదైతే పశువులు తీసుకొస్తారో హెల్దీవి, హైయెస్ట్ ప్రైజ్. ఈవినింగ్ ఏం చేస్తామంటే ఏదైతే హైయెస్ట్ ప్రైజ్ వచ్చిందో దానికి సన్మానం చేసి, పశువు, ఆవు అంటే అమ్మతో సమానం, దాన్ని గౌరవించుకొని మా మార్కెట్ నుంచి పంపిస్తారు. నార్సింగ్ అంటేనే ఈ యొక్క జాతరకి చాలా ఫేమస్. ఆల్ స్టేట్ల నుంచి వస్తారు ఇక్కడికి. ముందుగా పశు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నార్సింగ్ పశు మార్కెట్లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్
ఆధ్వర్యంలో ప్రతి సంక్రాంతికి 2వ వారంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఒక 4-5 రాష్ట్రాల నుంచి ఆవులు కానీ బలరన్ కానీ ఎడ్లను కానీ తేవడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంచి మరి మెటీరియల్ ఆవులు కానీ ఏమైనా దొరుకుతాయని చెప్పి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ కాంపిటీషన్ చేస్తారు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వీళ్ళకు పశువులకు కట్టేయడానికి మరి షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళకి వాటర్ కానీ ఇంకా ఏదైనా వస్తువులు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మేము కూడా అందరం పాల్గొని అందరి వ్యాపారాలతో మాట్లాడి మరి ఈ పశు సంక్రాంతికి మరి నార్సింగ్లో ఘనంగా జరుపుకుంటాము. మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం చూడొచ్చు, ఇటు పశు సంక్రాంతి అనగానే ఎంతో ప్రత్యేకత ఈ ప్రాంత వాసులకు. మనం చూస్తున్నాము పశువులను ఆరాధించి వారికి టెంకాయలు కొట్టి పూజించి, ఎందుకంటే పశుపోషణే జీవనాధారంగా చేసుకునేటటువంటి పాల వ్యాపారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇటు హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సైజులో దున్నలను తీసుకువస్తారు. సో వాటి ప్రదర్శన చేస్తారు, జాతర చేస్తారు. ఇక్కడ ఏదైతే అత్యధికంగా రేటు అమ్ముడుపోయినటువంటి పశువు ఏవైతే ఉందో దానికి సన్మానిస్తారు, సత్కరిస్తారు. సో ఈ వేడుక, ఈ ఆనవాయితీ అనేది నిజాం కాలం నుంచి కూడా ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పచ్చు. అంటే దాదాపు 1 కాదు 2 కాదు 400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పశు సంక్రాంతి వేడుకలు అయితే ఇటు నార్సింగ్లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో మొత్తం కూడా మనం చూసాము, దాదాపు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పశు సంక్రాంతి వేడుకల్లో మాత్రం దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పాడి ఆవులను, పశువులను తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శనగా ఈ జాతరలో ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే మనం చూస్తున్నాము భాగ్యనగరంలో ఒక పల్లె వాతావరణం, ఒక గ్రామీణ వాతావరణం సంతరించుకునే విధంగా ఇక్కడ వాతావరణం అయితే ఉందని చెప్పొచ్చు.